హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నా మార్నింగ్ రొటీన్ అనేది మీకు ఇదివరకు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఈ రోజైతే నేను ఏ విధంగా ముగ్గు వేశాను అనేసి అయితే మీ అందరి కోసం షేర్ చేద్దాము అనేసి ఈ ముగ్గు నేనైతే ఈ విధంగా షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే మా షాప్ ముందు కల్లాప్ కొట్టేసుకొని ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మూడు చుక్కలు అయితే పెట్టేసుకొని ఈ విధంగా ముగ్గునైతే నేను ఈ విధంగా ట్రై చేశాను. మీకు కూడా తప్పకుండా ఈ ముగ్గు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా మొత్తం పనులన్నీ బయట పనులు మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి పిల్లలకైతే లంచ్ బాక్సుల్లోకి అయితే వంట అనేది ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, పిల్లలకి లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఈ రోజు అయితే నేను మంచి హెయిర్ ఆయిల్ అనేది మీ అందరి కోసం చూపించాలని షేర్ చేయాలని అనుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ అయితే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అదేవిధంగా మనకి హెయిర్లో స్కాల్ప్లో మనకి డాండ్రఫ్ అనేది ఈ కాలాన్ని బట్టి మనకి ఈ జనరేషన్ బట్టి అయితే మనకి డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దవారికి కానీ హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదండి. అలా హెయిర్ లాస్ అనేది జరగకుండా, హెయిర్ ఫాల్ అనేది లేకుండా మనకి డాండ్రఫ్ కూడా లేకుండా, అలాంటిది ఏమీ లేకుండా మన హెయిర్ అనేది చాలా గ్రోత్గా పెరగడానికి అయితే నేను లాంగ్గా స్ట్రాంగ్గా పెరగడానికి, సిల్కీగా ఉండడానికి అయితే మంచి హెయిర్ ఆయిల్ అనేది మీతో అందరికీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, బయట ముగ్గేసి పెట్టేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసిన తర్వాత పూలైతే కట్టేసి ఈ విధంగా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత నేను ఇక్కడ ఆయిల్ అనేది మీ అందరికీ షేర్ చేద్దాము అనేసి ఇక్కడ నేను ఆయిల్ అయితే మీ అందరికీ ఈ విధంగా షేర్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఇక్కడ ఈ ఆయిల్ కోసం అయితే ఏమేమి తీసుకున్నాను అనేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. చూడండి, కరివేపాకు, మందార ఆకులు, మందార పువ్వులు, కలబంద, మెంతులు. ఇక్కడ చూడండి, నేను ఈ 5 ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇప్పుడు ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. ఈ ఆయిల్ అనేది మనకి 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి హెయిర్ లాంగ్గా పెరుగుతుంది. అదేవిధంగా మన స్కాల్ప్లో ఉన్నటువంటి డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ, మనకి హెయిర్ లాస్ అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటి హెయిర్ లాస్ అయితే ఏమీ లేకుండా మనకి మంచిగా 100% అయితే మనకి హెయిర్కి అనేది చాలా మంచి ఆయిల్గా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఈ ఆయిల్ తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో తయారు చేసుకొని ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి 1 మంత్లోనే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మందార పువ్వులు అయితే ముందుగా ఈ విధంగా తీసేసుకొని మనకి పువ్వులకి అడుగు భాగం ఈ విధంగా పచ్చగా ఉన్నాయి కదండి, అవి మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. కాడలు అనేది ఈ విధంగా మొత్తం కూడా మనము తీసేసుకున్న తర్వాత మందార పువ్వుల్లో మనకైతే ఎక్కువగా ఈ మనకి హెయిర్లో ఆయిల్లో వేసుకోవటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది. హెయిర్ కలర్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్కాల్ప్ నుండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి. అలాగే అదేవిధంగా మనకి హెయిర్ కూడా న్యాచురల్గా మనకి స్మూత్గా, సిల్కీగా కూడా షైనీగా కనిపిస్తుంది. అలాగే హెయిర్ అనేది మనకి చాలా ఫాస్ట్గా లాంగ్గా అయితే పెరగడానికి ఈ మందార పూలు అయితే మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయండి. చూడండి, ఈ పువ్వుల వల్ల మనకి కొంతమంది అయితే ఈ పువ్వులు మనకి పనికిరావు, ఇక్కడ మనకి కొంతమంది ఆయిల్ అనేది బట్టతలు వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు కదంటే, అలాంటి వారికి అయితే ఈ ఆయిల్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. అదేవిధంగా మందార ఆకులు చూడండి, మందార ఆకుల్లో కూడా మనకి హెయిర్ ఫాల్ అయితే తగ్గిస్తూ ఉంటుంది. తక్కువ ఏజ్లోనే చాలా మందికి అయితే వైట్ హెయిర్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకి మందార ఆకుల వల్ల వైట్ హెయిర్ అనేది రాదు. రూట్స్లో కూడా మనకి చాలా స్ట్రాంగ్గా చేస్తుందండి. మనకి రూట్స్ అనేది ఫస్ట్ స్ట్రాంగ్గా ఉంటేనే కదండి మన హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. మన రూట్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే మన హెయిర్ అనేది చాలా లాంగ్గా, అదేవిధంగా స్ట్రాంగ్గా అయితే పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అలోవెరా అయితే మనము ముందుగా నీట్గా మన సైడ్స్కుంటా ముళ్ళు లెక్క ఉంటాయి కదండి, అవైతే నీట్గా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అలోవెరాను ఇవన్నీ చూడండి, ఫస్ట్ మనము ముందుగా అయితే మొత్తం కూడా నీట్గా వాష్ చేసుకొని మనము ఇవన్నిటిని ముందుగా ఆరబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఆరిన తర్వాత మనము ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఆరిన తర్వాతనే మనము ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆరకుండా పచ్చివైతే ట్రై చేస్తే ఆయిల్ అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, స్టోర్ చేసుకోలేము. అందుకోసం అనేసి మనము ఇవన్నీ కూడా ముందుగా నీట్గా వాష్ చేసుకొని తర్వాత మనము వీటిని ఉపయోగించుకోవాలి. ఈ కలబందలో మనకైతే
ఈ కలబంద వల్ల హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా హెయిర్కి మనకి చాలా స్మూత్గా షైనీగా కనిపించడానికి ఈ కలబంద అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. స్కాల్ప్లో ఉన్నటువంటి ఇరిటేషన్ అయితే ఏమీ లేకుండా మనకి మంచిగా యూజ్ అయ్యేటట్టుగా ఈ కలబంద అయితే మనకి యూజ్ అవుతుంది. అదేవిధంగా మెంతుల వల్ల మనకి స్కాల్ప్లో ఇరిటేషన్ లేకుండా చేస్తుంది. డాండ్రఫ్ కూడా అస్సలు ఉండదు. మెంతులు అనేవి మన హెయిర్కి మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. సో దీనివల్ల మనకి సిల్కీగా షైనీగా కనబడుతుంది. అలాగే స్కాల్ప్లో ఇచ్చింగ్ లేకుండా తొలగిస్తుందండి. ఇంకా మన జుట్టు చివర్లా స్ప్లిట్స్ అనేది వస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండడానికి కూడా మనకి మెంతులు అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి. అదేవిధంగా జుట్టు కూడా రూట్స్ నుండి చాలా బాగా స్ట్రాంగ్గా అయితే పెరగడానికి ఈ మెంతులు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. మనము హెయిర్ ప్యాక్లో కూడా మనం మెంతులు అనేది అప్పుడప్పుడు మనం వారానికి ఒకసారి మెంతుల ప్యాక్ అనేది కూడా అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా లాంగ్గా అయితే పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కరివేపాకులో కూడా మనకి బీటా కెరటిన్ అనే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందని మన హెయిర్కి అనేది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన జుట్టుకి కావాల్సిన తేమను అందించి చుండ్రు సమస్యను అయితే తగ్గిస్తుంది. తలలో పేరుకుపోయినటువంటి బ్యాక్టీరియా నశింపచేసి జుట్టు రాలడానికి తగ్గిస్తుంది. జుట్టునైతే ఒత్తుగా పెరగడానికి మనకి పెరిగేలా చేయడానికి ఈ కరివేపాకు అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనము ఈ 5 ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ అనేది ఏ విధంగా మనం చేసుకోవాలి అనేసి ఇక వీడియోలో అయితే ఇక చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ముందుగా అయితే 1 లీటర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే ముందుగా చూపించాను కదండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే ఈ విధంగా మనము ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను 500 ml బాటిల్స్ 2 అయితే తీసేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా మనము ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనము ఆయిల్ మొత్తం కూడా ఈ ప్యాన్లోకి అయితే 2 డబ్బాలు చూపించాను కదండి. 500 ml బాటిల్స్ 2 తీసేసుకున్నాను. లీటర్ ఆయిల్ అయితే నేను ఈ విధంగా ఇప్పుడైతే తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మొత్తం మనము ఈ ఆయిల్ని అయితే వేసేసిన తర్వాత ఆయిల్ని మనము కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాతనే మనము ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 2 డబ్బాల ఆయిల్ అనేది ఈ విధంగా వేసేసిన తర్వాత ఆయిల్ మనము హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది వేసుకుంటూ మనము ఆయిల్ అయితే పొయ్యి దగ్గరే ఉండేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసి పక్కకు వెళ్ళేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేయకండి, ఎందుకంటే మనకి ఆయిల్ అనేది మాడిపోతే బాగోదు. అందుకోసం అనేసి ఇక్కడ పొయ్యి దగ్గరే ఉండేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆయిల్ మనకి కాగిపోయింది కదా, కనబడుతుంది కదండి. చూడండి, ఈ విధంగా మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా అయితే నేను మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మెంతుల్ని అయితే యాడ్ చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి మనం తీసుకున్నవన్నీ కూడా మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు, అదేవిధంగా కలబంద, ఇవి కూడా మొత్తం వేసేసుకొని ఆయిల్ని అయితే చిన్న లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఆయిల్ని హీట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు కావాలి అనుకుంటే గోరింటాకు అయినా సరే వేసేసుకోవచ్చు, ఆనియన్స్ అయినా సరే వేసేసుకోవచ్చు. అన్నీ వేసుకొని మనము ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే కొంచెం వేపాకు, అదేవిధంగా మనకి గుంటగలగరాకు అంటుంటాం కదండి, బ్రింగరాజు, అదైనా సరే మనకి ఇంకా మన దగ్గరలో దొరికినట్టుగా ఉంటే అదైనా సరే వేసేసుకొని మనము ఆయిల్ అయితే ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మీకు దగ్గరలో మీకైతే ఏవైతే అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటామో అవైతే వేసేసుకొని మనము ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఆయిల్ని అయితే వాడటం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా, లాంగ్గా, దృఢంగా పెరగడానికి అయితే మనకి మంచిగా ఈ ఆయిల్ అయితే యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లాస్ట్కి అయితే నేను ఇంకా కలబందను కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ ఆయిల్ని అయితే మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా హీట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని హీట్ చేసుకోవడం వల్ల మనకి మినిమం 1/2 అవర్ పైనే పడుతుందండి ఈ ఆయిల్ని అయితే మనము ప్రిపేర్ చేసుకోవడానికి. ఎందుకంటే లీటర్ ఆయిల్ కదండి, అందుకోసం అనేసి కొంచెం టైం అనేది పడుతుంది. తక్కువ టైం అయితే మనకేం పట్టదు. ఇక్కడ మనము శ్రద్ధగా మన హెయిర్ అనేది పెరగడానికి కొంచెం టైం తీసుకొని మన హెయిర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా, లాంగ్గా పెరగడానికి ఈ ఆయిల్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ లో ఫ్లేమ్లో మనం వేసుకున్నవన్నీ కూడా చూడండి, కలర్ ఇప్పుడు మనకు ఉన్న కలర్ కన్నా కూడా డార్క్ కలర్లోకి వచ్చేయాలి. మరీ మాడగొట్టకుండా చూడండి, కొంచెం లైట్ కలర్ మనకు చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనము ఇంక స్టవ్ అయితే ఆపేసుకుంటే ఆ హీట్కే మనకి అన్నీ కూడా కుక్ అయిపోతాయండి. ఇక్కడ చూడండి, మనం వేసుకున్నటువంటి మందార పువ్వులు కానీ, మందార ఆకులు కానీ, కరివేపాకు కానీ, కలబంద కానీ అన్నీ కూడా మనకి డార్క్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. అప్పుడు మనం ఇక స్టవ్ అయితే ఆపేసుకుంటే మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లేనండి. చూడండి, ఇక్కడ మనకి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనమైతే ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటే ఆ హీట్కే మనకి ఇంకా కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. మరీ మాడగొట్టామనుకోండి ఆయిల్ అనేది బాగోదు. అందుకోసం అనేసి ముందే చెప్తున్నాను, మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ దగ్గరే ఉండేసుకొని ఆయిల్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి.
చూడండి మనకి కలర్ కూడా ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదండి. ఇక్కడ చూడండి మొత్తం మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఆ హీట్‌కే మనకి ఇవన్నీ కూడా కలర్ అయితే చేంజ్ అయిపోతాయని చెప్తున్నాను కదండి. ఇక్కడ మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని ఇక్కడ మనము ఈ ఆయిల్‌ని అయితే ఈ స్టవ్ నుంచి పక్కకైతే దించేసుకోండి. ఎందుకంటే ఇంకా మనకి స్టవ్ అనేది హీట్ వచ్చేస్తుంది కదండి. ఆ హీట్‌కి కూడా మనకి ఇంకా మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ స్టవ్ మీద పక్కకు పెట్టేసుకొని మనము ఈ వేడికే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చూడండి ఇక్కడ ఆయిల్ అయితే మనకి మొత్తం ఆరిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. కలర్ కూడా బాగా చేంజ్ అయిపోతుంది. మనకి చూడండి మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలర్ అనేది ఎంత చేంజ్ అయిపోయాయో చూసారు కదండి. కలర్ అనేది ఈ విధంగా మనం ముందుగా స్టవ్ ఆపేసుకుంటే కలర్ అనేది ఆ వేడికి మనకి ఈ విధంగా హీట్ అయిపోయి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి నేనైతే ఒక బౌల్ తీసేసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటున్నాను. చూడండి ఈ ఆయిల్ అయితే మీరు గాజు సీసా ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కాకుండా గాజు మనకి కంటైనర్లు ఉంటాయి కదా, ఆ కంటైనర్ బాక్స్లో అయితే వేసేసుకొని మనము స్టోర్ చేసుకుంటే మనకి 2 months వరకు అయితే ఈ ఆయిల్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. స్మెల్ అనేది కూడా ఏమి రాదండి. ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు కొంచెం బౌల్లో తీసేసుకొని కొంచెం ఆయిల్ని అయితే వేడి చేసుకొని మనము మన హెయిర్కి స్కాల్ప్కి మొత్తానికి మనం మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ఆయిల్ని అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.